రైతు భరోసాకి కొత్త రూల్స్. ఏడాదికి 2 విడతలు రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నిధులు జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. అయితే తాజాగా రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో విడత నిధులు కేవలం కొంతమంది రైతులకు మాత్రమే అందుతాయి. ప్రతి ఏటా ఎకరానికి 12,000ను రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విడతల వారీగా అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ముందుగా 1 ఎకరా ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన అధికారులు ఆ తర్వాత 2, 3, 4 మిగిలిన రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. అయితే రబీకి సంబంధించిన రైతు భరోసా నిధులు జనవరి, ఫిబ్రవరిలో జమ చేస్తాము అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఈసారి పథకం అమలులో కీలక మార్పులు చేశారు. అంటే పంట వేస్తేనే పెట్టుబడి సాయం ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాతే రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతు భరోసా పథకం అమలు మార్గదర్శకాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదివరకు సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా డబ్బిచ్చామన్న సీఎం ఈసారి మాత్రం సాగు చేసే భూములకే మనీ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న విధానం ప్రకారం యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశం ఉంటుంది.